ప్లీజ్ 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 మాధ్యమం అదే మెయిన్ సార్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు, నాగూర్ గారు అంతే. స్టేజ్ క్లియర్ చేయండి. భారతి గారు ఉన్నారు. ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు భానుచంద్ర గారికి మొమెంటోని అందిస్తారు. దయచేసి దయచేసి రాగిణి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఆగండి సార్. సార్ మను గారు కిరీటం సార్, కిరీటాన్ని అందిస్తున్నారు. దయచేసి స్టేజ్ మీదకి అందరూ ఒక్కసారి రావద్దండి. మంచి మనసుతో అర్థం చేసుకోండి. మేమే పిలుస్తాము. మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళే ఒక లిస్ట్ ఇచ్చారండి. ఆ లిస్ట్ ప్రకారం మేము పిలుస్తూ ఉంటాము. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నా మిత్రుడు, మై వెల్ విషర్, ఈజ్ మై లవ్. అతను సత్కరించేందుకు హృదయపూర్వకంగా అతనికి థ్యాంక్స్, మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మన థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రముఖ సినీ నటి, టీవీ నటి రాగిణి గారు వచ్చారు. ఆవిడకి సన్మానం అండి. రాగిణి మేడం గారు రండి. ఒకళ్ళు దయచేసి స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. ఎవరినైతే మేము పిలుస్తామో, ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తున్నామో వాళ్ళే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి ఇప్పుడు రాగిణి గారు సన్మానం జరుగుతోంది. క్లాప్స్ అండి, క్లాప్స్ అండి. థ్యాంక్ యూ అండి రాగిణి గారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా దూరదర్శన్లో నా పక్కన హీరోయిన్ గా చేసింది 20 years బ్యాక్. చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు అన్నయ్య. 20 years అవునదే అదే ఇంటి ఓపెన్ చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ఈ అవార్డు నన్ను గుర్తించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అసోసియేషన్స్ ఉంటే ఆర్టిస్టులకి ఒక బలం టాబ్లెట్ ఇచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఒక అవార్డు వచ్చింది అంటే మాకు చాలా ఒక ధైర్యం వస్తుంది అనమాట. అబ్బో బాగానే చేశారనమాట, ఇంకా కొంచెం బాగా చేస్తే ఇంకా ఇంకొక అవార్డు ఇస్తారు నాకు అనే ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడు జరిగే సీరియల్స్ అన్నింటిలో కూడా మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాదు, రాజేంద్ర ప్రసాద్ సార్తో కూడా మాయలోడు ఇవన్నీ కూడా సినిమాలు చేశాను నేను. చాలా చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం. ఇవాళ నాకు ఒక గుర్తు కోసం ఒక ఫోటో తీసుకుంటాను. మీరు అందరూ థ్యాంక్స్, ఏమనుకోకండి. అలాగే రాగిణి గారి కోరిక మేరకు ఫోటోగ్రాఫ్ అండి. దయచేసి ఫోటోగ్రాఫ్ అండి. సంజయ్ అఖిల్ గారు, యువ హీరో, దయచేసి రండి. దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నా అండి. దయచేసి ఎవరి పేరైతే చెప్తామో వాళ్ళే స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం అండి. దయచేసి సహకరించండి అమ్మా. మిగతా వాళ్ళందరూ దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ప్లీజ్ 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 క్లియర్ ది స్టేజ్ అండి. దయచేసి ప్లీజ్ అందరూ స్టేజ్ గెస్టుల డబ్బా మీద దిగండి. ప్లీజ్ దిగండి. ఇప్పుడు మా సీనియర్ నటులు ఎంబీజీ తిలక్ గారు దయచేసి రండి సార్. అందరూ గెస్టుల డబ్బా మీద కిందకి వెళ్ళండి. ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి. అన్నయ్యతో సన్మానం. రాజేంద్రుడు గెస్టుల డబ్బా కిందకి వెళ్ళండి ప్లీజ్. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి సార్. తిలక్ గారు తీసుకురండి. దయచేసి ఆ అవార్డ్స్ కూడా రెడీ పెట్టండి, టైం వేస్ట్ కాకుండా. ఈ మొమెంటర్స్, శాల్వాలు అన్ని రెడీ పెట్టుకొస్తూ కోరుతున్నాం. దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావాలి. దయచేసి స్టేజ్ క్లియర్ మళ్ళీ రావద్దండి ప్లీజ్. గెస్టులకి సన్మానం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తాం. సన్నీ అఖిల్ గారు ఎక్కడున్నారు? దయచేసి రండి స్టేజ్ మీదకి. సన్నీ అఖిల్ గారు ప్లీజ్.
మన తిలక్ గారండి, తిలక్ గారు, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన అన్నయ్య పిక్చర్లో రాజేంద్రుడు గజేంద్రుడు పిక్చర్లో యాక్ట్ చేశారు. ఆయన అన్నయ్య మాయలోడులో యాక్ట్ చేశారు. అన్నయ్య పక్కన చాలా ఫిల్మ్స్లో చేశారు. ఆయన తిలక్ గారు కొన్ని ఒక 1000 ఫిల్మ్స్లో చేశారు. కానీ అన్నయ్యతో చేసిన ఫిలింలో చాలా గుర్తింపు వచ్చింది. అది ఇప్పటికీ మర్చిపోం. అది నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా రెండు మాటలు జేబీ నాయుడు హీరో, మా ఫిలిం హీరో ప్లీజ్ కమ్ క్రాఫ్ట్స్ వారు అంటే మన ఫిలిం క్రాఫ్ట్స్ వారు నాకు ఈ సన్మానం ఇచ్చినందుకు నేను చాలా మమ్మల్ని మర్చిపోకుండా సీనియర్ ఆర్టిస్టుల్ని గుర్తు చేసుకుని పిలిచినందుకు వాడికి నా మనస్ఫూర్తిగా జన్మాంతరం రుణపడి ఉంటానని ఒకసారి చెప్తున్నాను. అన్నయ్యతో ఫోటో దిగాలని కోరుకుంటున్నాను. 1000 చిత్రాల్లో యాక్ట్ చేసిన తిలక్ గారు అన్నయ్యతో ఫోటో దిగాలని ఊబిళ్ళూరుతున్నారు. ఆయన కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్ తిలక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సన్నీ అఖిల్ గారు దయచేసి వెళ్ళండి. సన్నీ అఖిల్ గారు దయచేసి ముందుకు రండి. యువ నటులు సార్, సన్నీ అఖిల్ గారు ప్లీజ్ స్టేజ్ క్లియర్ చేయండి అమ్మా. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి అమ్మా. ఎవరి పేరైతే పిలుస్తామో వాళ్ళే స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. మీ ఉత్సాహాన్ని మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నా అండి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ఆహ్లాదకరంగా కార్యక్రమం జరుగుతుంది. అన్నయ్య కూడా ఉంటారు, ఓపికతో ఉంటారు, మనల్ని ఆదరిస్తారు. దయచేసి ప్లీజ్. తర్వాత జేబీ నాయుడు గారు. ఇంకా తర్వాత తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ మా బాబ్జీ గారు. సార్ ప్లీజ్ మా రిక్వెస్ట్ సార్, మీ చిన్న సన్మానాన్ని నేను స్వీకరించాలి. అన్నయ్య చేతుల మీదుగా మేము చూడాలి. అది బాబ్జీ గారు సార్. పోలీసు వారి హెచ్చరిక అని ఒక సెన్సేషనల్ ఫిల్మ్ చేశారు ఈ మధ్యనేది. ఇంత స్లంప్లో కూడా ఫిలిం చేసి ఆ ఫిలింని రిలీజ్ చేశారు ఆయన. థ్యాంక్ యూ సార్ బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మీరు మరిన్ని చిత్రాలు సెన్సేషనల్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాం మేము. సొసైటీకి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దైవజ్ఞ శర్మ గారు దయచేసి, పెద్దలు పూజలు గురుతుల్యులు దైవజ్ఞ శర్మ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. దైవజ్ఞ శర్మ గారు దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసింది కోరుతున్నానండి. వద్దాం సార్, దయచేసి వేదిక క్లియర్ చేయాల్సింది కోరుతున్నానండి. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి అమ్మా. దయచేసి పక్కకి రండి. దయచేసి క్లాప్స్ అండి. ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతోంది. క్లాప్స్. లైట్ పడేది ఆ లైట్స్కి కొద్దిగా దూరంగా ఉండండి అమ్మా. లైట్స్కి దూరంగా ఉండండి దయచేసి. క్లమ్జినెస్ వద్దు. నా వేదికను క్లియర్ చేయాలండి. అన్నయ్య మాట్లాడతారు. దయచేసి మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దయచేసి మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మాత్రమే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మాత్రమే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్.
మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క సభ్యులు మాత్రమే స్టేజ్ మీదుగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇంకెవరైనా ఉన్నారండి? మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాగరాజు గారు, పామర్తి నాగరాజు గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. మైక్ ఈరోజు ఎంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పెద్ద ఆయన పిలిచినామంటే మాకు వచ్చినందుకు, ఆయన చేతుల మీదుగా ఇంతమంది కొంతమంది సన్మానం చేసినందుకు మాకు కూడా చాలా ఆనందం. ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. అమ్మ బాబు మనోళ్ళని మీరు ఫోన్లో పట్టుకొని తెస్తే అక్కడ లైవ్ రాదు. ప్లీజ్ ఫోన్లో దయచేసి బాబీ గారు స్టేజీ మీద రండి సార్. బాబీ గారు కొంచెం కొంచెం తర్వాత ఫస్ట్ ఫొటోస్ స్టేజ్ మీద. ఓకే, స్టేజ్ మీద అందరూ ఖాళీ చేయాలి ప్లీజ్. మళ్ళీ క్రౌడ్ అయిపోయారు ప్లీజ్. స్టేజ్ క్లియర్ అవ్వాలి. కొంచెం మాట్లాడండి. రెడీ. గాడ్ బ్లెస్ యూ. ఓం నమో వెంకటేశాయ. మన ఫిలిం ఛాంబర్ ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉంది అనంటే, కొన్ని సంవత్సరాలుగా నాతో పనిచేస్తూ అనేక సినిమాల్లో నాతో వర్క్ చేసిన వాళ్ళు, ఇవాళ నేను సన్మానం చేసిన వాళ్ళు అందరూ కూడా ఏదో ఒకళ్ళిద్దరు తప్ప, నేను నగరు అంతే కదా. ఆల్మోస్ట్ మా సీను వీళ్ళందరూ అయితే మేము చాలా దూరం ట్రావెల్ చేసాం. నేను మా ప్రెసిడెంట్ అయినప్పుడు వీళ్ళందరూ నాకు నా సేనాధిపతులు. వీళ్ళు గెస్టులు తప్ప మీకు అందరికీ వెళ్ళిపోండి ప్లీజ్. నాతో నిలబడి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక గుర్తింపు. ఎప్పుడైనా అవార్డు ఇవ్వటం అంటే అవార్డు తీసుకున్నాం అది కాదండి. అవార్డు అనేది ఎప్పుడైనా ప్రతి మనిషి జీవితంలోనూ అది ఒక గుర్తింపు లాంటిది. అంటే నువ్వేంటో నీకు తెలియజెప్పేది. సో ఒక అవార్డు తీసుకోవటం చిన్న విషయం కాదు. నాకు తెలిసి జీవితంలో నేను చాలా ఎక్కువసార్లు తీసుకున్నాను. ఉత్తమ నటుడుగానే 44 సార్లు తీసుకున్నాను నేను. సో అందుట్లో కొన్ని మర్చిపోలేని సినిమాలు ఉన్నాయి. ఎర్రమందారాలు, ఆ నలుగురులు, అన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ మీరందరూ బ్లెస్ చేసినవే. ఆ నలుగురు మనం అందరం కలిసే చేశాంగా. చెప్తున్నా, ఇవాళ మనం అందరం కూడా, ఇవాళ నేను సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా నాతో కలిసి పని చేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా. నేను ఆ విషయంలో నేను ఎంతో మా వాళ్ళందరికీ నాకు నిజంగా థ్యాంక్ యూ మీకు. ఎందుకో తెలుసా, వాళ్ళ రుణం తీర్చుకున్నట్టుగా నాకు సరదా అనిపించింది. ఇవాళ ఎంత సరదా అనిపించింది అని అంటే, వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వడం అనేది నా చేతిలో ఎంతో సంతోషపడ్డాను నేను. వాళ్ళందరూ నాతో తిలక్ గారు లాంటి వాళ్ళు, సీను లాంటి వాళ్ళు నాతో ఎన్నో సినిమాల్లో పనిచేసి, ప్రతి సినిమాలో పనిచేశారు. ఆల్మోస్ట్ నేను హీరోగా చేసిన సినిమాల్లో. హీరో అంటే ఆ నలుగులో మీరు హీరో ఏంటంటే పిచ్చోళ్ళారు. ఆ నలుగులో నేనే హీరోని. మిస్ట్రీ అభిలాష్లో నేనే హీరోని. నేను చేసిన మిస్ట్రీ అభిలాష్ కానీ ఏదైనా ఆ వెరైటీలు చేయటం, ఆ అదృష్టం నాకు కలగటం అది భగవంతుడి భిక్ష. అందుకే ఈ రోజున యాక్చువల్గా మన వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు. ఇప్పుడు తమ్ముడు చెప్తుంటాడు చూడండి, ఇట్లా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకనంటే మీ వల్ల నా సహా నటులకి, నాతో పనిచేసిన వాళ్ళకి ఒక చక్కటి గుర్తింపు తీసుకురావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ విషయంలో నేను ఎంతో సంతోషపడుతూ, మీరు నిజంగా నాకు నచ్చిన పని చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు ఇంకా మంచి కార్యక్రమాలు, బాగా కష్టపడిన వాళ్ళని గుర్తింపు తీసుకువచ్చే పనులు మీరు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలని, ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకెంతో గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మీ సెలవు తీసుకునే ముందు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026
ఇదే ఫస్ట్ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం ఇదే ఫస్ట్ టైం. అది ఈ స్టేజ్ మీద జరగదు. ఇక్కడ సెల్ఫీలు ఇచ్చేవాళ్ళు ప్లీజ్ అక్కడ లైవ్ రావడం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్టేజ్ పైన అంతా దిగండి ప్లీజ్. గెస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ దిగండి. అందరూ దిగేసండి దయచేసి. దయచేసి అందరు దిగండి. అందరు దిగండి. సంఖ్యాశాస్త్ర నిపుణులు మా దైవజ్ఞ శర్మ గారు వస్తున్నారు. దయచేసి ప్లీజ్ కమెంట్ టు ద స్టేజ్ సార్. దైవజ్ఞ శర్మ గారు, శ్రీనివాస్ గారు, శర్మ గారికి కొద్దిగా చోటు ఇవ్వాల్సింది కోరుతున్నాను. అది వేస్ట్. తెలుగు చలనచిత్ర రంగంలో నడిచే నటన పాఠశాల మా రాజేంద్ర ప్రసాద్ గారు. కొట్టాలి చెప్పట్లు. అదృశ్యని కథానాయకుడు, తెలుగువారి ఆరాధ్య దైవం రామారావు గారి సన్నిధిలో జన్మించి నటనా చాతుర్యాన్ని వాణించి పుణుకుపుచ్చుకొని వేలాది సినిమాల్లో సినిమా చూడాలంటే ప్రసాద్ గారు చూడాలనేటువంటి అభిప్రాయాన్ని ఆనాటి ప్రధాని నరసింహారావు గారు వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంత చదివినావో నువ్వంత ఒదిగినావు, నువ్వెంత ఒదిగినావో అంత ఎదిగినావు. పివి 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 భారతదేశపు టీవీ అన్నాను. ఆయన నాతో ఏకాంతంగా ఏదో నాకు ఉపలకు చెప్పడం లేదు, కానీ నాకు ఎప్పుడన్నా ప్రధానమంత్రి ఎన్నో కార్యక్రమం, అంతర్జాతీయ కార్యక్రమం, నాకు మనసును ఆనందపరిచే సినిమాలు మా రాజేంద్ర ప్రసాద్ గారు. అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఏం కావాలి. ఒక భారతరత్నం వస్తే ఎంత సంతోషమో. అలాంటి గొప్ప సౌజన్యమూర్తి, ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని ధర్మాన్ని విశాలమైనటువంటి ఆత్మీయ పెద్దలు ప్రసాద్ గారి చేతులు. సాధారణంగా చాలామందికి నేను ఆశీర్వదించి అవార్డులు ఇచ్చా గత 40 ఏళ్లలో. ఇవాళ భగవంతుడు ఈ సంధికాలంలో వారి చేతి అవార్డు తీసుకోవడం, ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ యాజమాన్యాన్ని పెద్దలందరూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎక్కడున్నారో దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, క్లాప్స్ అండి. కృష్ణ గారు వస్తున్నారు. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు సార్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఆయన. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు దయచేసి రండి స్టేజ్ మీదకి. సార్ కాదు సార్, మీరు సన్మానాన్ని గ్రహించండి సార్. మీరు అయ్యో అది గ్రహించండి సన్మానాన్ని. ఓల్డేజ్ హోమ్ నిర్వహిస్తున్నటువంటి షేక్ జమీలా గారు స్వచ్ఛత సంస్థ నడుపుతున్నారండి. మేడం గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. షేక్ జమీలా గారు మ్యామ్. తర్వాత జ్యోతి కాకనూరు. ఎన్నో అవార్డులు తీసుకున్నా, రివార్డులు తీసుకున్నా, బట్ దిస్ ఈజ్ స్పెషల్ టు మీ. మా ప్రెసిడెంట్ గారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తన హయాములో పని చేశాము, గొప్పగా పని చేశాము, చాలా పనులు చేశాము అనే చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య, వన్స్ అగైన్ ఐ లవ్ యూ. You blessed me, you blessed my kids and all. You came to my function. You taken my mother's blessings also. Thank you once again. Thank you once again. Thank you sir. Thank you very much. Thank you. అయిపోయిందా? థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇద్దరు శ్రీనివాస్ ఉన్నారు, జేఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి. స్టేజ్ క్లియర్ చేయండి, స్టేజ్ అవార్డు తీసుకునే వారి మట్టుకే ఉండండి స్టేజ్ పైన, మిగతా వారు క్లియర్ చేయండి. స్టేజ్ క్లియర్ మీ చేయండి. సెల్ఫీ కావాలంటే కిందకెళ్ళి తీసుకోండి ప్లీజ్. స్టేజ్ పైన కంజెస్టెడ్ గా ఉంది, కిందకెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి, కిందకెళ్ళండి. వాగర్ధావివ సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. క్లాస్ సకల రీతిగా శివుడు ప్రార్థన చేసి సాక్షాత్తు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు సమవుజ్జి అయిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో, వారి పక్కన ఇవాళ అవార్డు తీసుకుంటున్నానంటే 1975లో ఖమ్మంలో ఛాయ సినిమాలో నేను, మా అంకులు దానికి ప్రొడ్యూసరు ఛాయ. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య స్వామి అంటే బాగుంటుంది ఎందుకంటే దీక్షలో ఉన్నారు కాబట్టి. అప్పుడు నాకు వారు పరిచయం 1975. నా ఏజు ఆయన ఏజు ఎంత అని అడగద్దు, మేమంతా యంగ్. ఆయనకి 25, నాకు 16, ఆయనకి 18. రాజనాల గారు 24. సో రాజనాల గారు కూడా తక్కువ కాదు. వారిద్దరి కాంబినేషన్లో మా శ్రీమణి రాజనాల గారు ఎన్నో మంచి పాత్రలు వేసి పాత చిత్రాలకు అభినయించి, అలనాటి జ్ఞాపకాల లేకపోతే ఇంకేదో మీరు చక్కటి టైటిల్తో ముందుకెళ్ళారు. వారు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. వారి సమక్షంలో ఇవాళ అవార్డు స్వీకరిస్తున్నానంటే ఇంతమంది కళాకారులను ఇక్కడికి పిలిచి, ఎంతో మంది వర్ధమాన కళాకారులు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా రేపు స్టార్స్ అవుతారు డెఫినెట్గా. ఆశీస్సులు అందజేశారు. ఆల్రౌండర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఇవాళ మనం అవార్డు తీసుకొని కొత్త సంవత్సరానికి పునాది వేసుకుంటూ ఇప్పుడే వచ్చారు 30 years పృథ్వీ గారు. వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. సో అలాగే అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవార్డులు ఇస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్ శ్రీ పృథ్వీరాజ్ గారు